మనకు సుపరిచయమైన ఒక మాట మీకు గుర్తు చేస్తాను. అది మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యం. ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడిని ఎత్తుకొని ఆ యుద్ధ నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణానికి విశ్రాంతి కలుగుతుంది. స్తోత్రం చెప్పడం గట్టిగా. నా దగ్గరకు వచ్చి నా కాడిని ఎత్తుకొని నా దగ్గర మీరు నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణానికి విశ్రాంతి కలుగుతుంది. మన ప్రాణానికి విశ్రాంతి కలగాలంటే దేవుడి దగ్గరికి వచ్చి ఆయన మన మీద ఒక కాడిని పెడతాడు. అది చాలా తేలిగ్గా ఉంటుంది. నేను మీకు ప్రభు బల్లార్థనలు కూడా చెప్పాను. ప్రభు మన మీద పెట్టే భారం అది మనకు ఇబ్బందికి గురి చేయదు. అది చాలా తేలిగ్గా ఉన్న కాడి, అది మన మీద ప్రభు ఉంచుతాడు. నా దగ్గర మీరు నేర్చుకొనుడి, నేను మీకు నేర్పిస్తాను, మీరు నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణానికి విశ్రాంతి కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక 3 విషయాలు మీతో చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ప్రభు మనకు నేర్పిస్తాడు. ఆయన మనకు ఏమి నేర్పించాలని మనం కోరుకుంటున్నాం. ఆయన సమస్తాన్ని మనకు నేర్పిస్తాడు. కానీ ఆయన దగ్గరికి వచ్చి మనం నేర్చుకోవలసింది ఏంటి, మనం ఎవరి దగ్గరికి రావాలి, మనం ఏమి నేర్చుకోవాలి అనేది ముఖ్యం. ప్రేమైన వారారా, నేను నేర్పిస్తాను అంటున్నాడు ప్రభు. మనం నేర్చుకోవాలని ప్రభు సెలవిస్తున్నారు. మనం ఏం నేర్చుకోవాలి? 3 మాటలు చెప్తానండి. మొదటి మాట లూకాసు వార్త 11వ అధ్యాయము మొదటి వాక్యం. లూకాసు వార్త 11వ అధ్యాయము మొదటి వాక్యం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచు ఉండెను. ప్రార్థన ముగించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు కూడా నీవు ప్రార్థన నేర్పించండి అడిగాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభు ప్రార్థన చేసుకుంటున్నారు, శిష్యులు చూస్తూ ఉన్నారు. యేసు ప్రభు ప్రార్థన చేసి చాలించిన తర్వాత శిష్యులలో ఒకడు వచ్చేసి, ప్రభువా, యోహాను తన శిష్యులకి ప్రార్థన నేర్పినట్లు నీవు కూడా మాకు ప్రార్థన నేర్పించవా అని అడిగారు. ప్రేమైన వారలారా, ఈ శిష్యులకి ప్రార్థన చేయడం వచ్చా రాదా? శిష్యులకి ప్రార్థన చేయడం వచ్చా రాదా? చెప్పండి. వచ్చా రాదా? ఏదో ఒకటి చెప్పండి. వచ్చు. మరి ఎందుకు అడుగుతున్నారు నేర్పమని? మనకు వస్తే మళ్ళీ అడగాల్సిన అవసరం ఏముంది? అట్టని రాదా అంటారా? ఏంటండి, నిజమే, వాళ్ళకి ప్రార్థన వచ్చి. ఎందుకంటే వాళ్ళందరూ యూదుల కుటుంబానికి చెందినవాళ్ళు. శిష్యులందరూ కూడా వారికి చిన్నప్పటి నుండి వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేయడం నేర్పించారు. చిన్నప్పటి నుండి ప్రార్థన చేస్తున్నారు. అదొక రకమైన ప్రార్థన, అదొక రకమైన మాదిరి ప్రార్థన వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. కానీ యేసు ప్రభు చేస్తున్న ప్రార్థన సంథింగ్ డిఫరెంట్ అన్నమాట. ఆయన ప్రార్థన చేసే ప్రార్థన అవి చూసినప్పుడు యేసు ప్రభు బోధ అందరూ బోధించినట్లు ఆయన బోధించలేదండి. ఆయన బోధ ఎంతో అధికారంగా ఆయన బోధిస్తూ వచ్చాడు. ఆయన బోధలు శాస్త్రుల పరిసయ్యుల బోధలాగా ఉండేది కాదు. ఆయన ప్రార్థన శాస్త్రులు పరిసయ్యులు చేసిన ప్రార్థనలాగా ఉండేది కాదండి. ఆయన ప్రార్థన ఒక వ్యత్యాసమైన ప్రార్థన, ఒక వింతైన ప్రార్థన, ఒక శ్రేష్టమైన ప్రార్థన. అది చూసిన తర్వాత ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పించారు కదా, నీవు మాకు నేర్పించండి ప్రార్థన చేయడం అంటే. అప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారికి ఒక ప్రార్థన నేర్పించారు. అది చదవండి మా. అందుకు ఆయన మీరు ప్రార్థన చేసేటప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ నామము మహిమపరచబడును గాక, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. ఇక్కడ ఒకటి నామము, రెండవదిగా రాజ్యము అనే మాట చూస్తున్నాం ఆ ప్రార్థనలు. అంటే యేసుప్రభు చెప్పినట్లు అలాగే ప్రార్థన చేయడం అని కాదండి. అదొక మాదిరి ప్రార్థన, ఒక మోడల్ ప్రేయర్ దేవుడు వారికి నేర్పించారు. మీరు ప్రార్థన చేసేటప్పుడు తండ్రి, పరలోకమందున తండ్రి, ప్రేమగల తండ్రి అంటే ప్రార్థన. దేవుడు బైబిల్ ఇలా రాయబడింది, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదారు. సర్వశరీరులు ఈరోజు
యేసు ప్రభు దగ్గరికి రావడానికి కారణం ఏంటి? దేవుడి దగ్గరికి రావడానికి కారణం ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. సర్వశరీరులు చేసే ప్రార్థన వేరు, తన పిల్లలు చేసే ప్రార్థన వేరు. ఆమెను చెప్పడం గట్టిగా. ఆయన కుమారులు కుమార్తెలు చేసే ప్రార్థన, సర్వశరీరులు ప్రార్థన చేస్తున్నారు. దొంగ కూడా ప్రార్థన చేసుకుంటాడు. ప్రభువా, దొంగతనానికి వెళ్తున్నాను, వాళ్ళంతా నూనె పోసుకొని వెళ్తానయ్యా, మరి నన్ను ఎవరు పట్టుకుంటారో వాళ్ళు జారిపోవాలి, నేను మాత్రం వాళ్ళ చేతికి దొరకకూడదు. అయ్యా, నేను ఏ ఇంటికి వెళ్తానో వాళ్ళంతా డబ్బంతా ఇంట్లోనే పెట్టి వెళ్ళాలి, నగలన్నీ కూడా ఇంట్లోనే జాగ్రత్త చేసి వెళ్ళాలి. నేను వెళ్ళిన ఇంట్లో మంచి బంగారం ఉండాలయ్యా, ఇప్పుడు ఏది మంచి బంగారమో పిచ్చి బంగారమో తెలియట్లేదయ్యా, కాబట్టి మంచి బంగారాలు ఆ ఇంట్లో ఉండాలి, నేను వెళ్ళినప్పుడు ఎవరు ఉండకూడదు అని ప్రార్థన చేసుకునేవాడు లేకపోలేదు. దొంగ ప్రార్థన చేస్తున్నాడు, దుర్మార్గమైన పనులు చేసేవాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు, పనికిమాలిన పనులు చేసేవాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, సినిమాల చుట్టూ తిరిగేవాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, కుటుంబాన్ని పాడు చేసేవాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు. ప్రేమైన వాళ్ళరా, కానీ మనం చేసే ప్రార్థన, యేసు ప్రభు మనకు నేర్పించే ప్రార్థన, యేసు ప్రభు తన శిష్యులకు బోధించిన ప్రార్థన, నేర్పిన ప్రార్థన ఏంటంటే తండ్రి తండ్రి అని మనం పిలవాలి. ప్రార్థన అనేది ఒక తండ్రికి తన బిడ్డలకు మధ్యలో ఉన్న అద్భుతమైన సహవాసం. ఆయన పరలోకమందున్న తండ్రి, మనం ఆయనకి ప్రియమైన బిడ్డలు, ఆయనకు ప్రియమైన కుమారులు, ప్రియమైన కుమార్తెలుగా మారాలి. ఆయన నామాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. నీ నామం మహిమపరచబడును గాక, లేకపోతే నీ నామం పరిశుద్ధపరచబడును గాక. రెండవదిగా ప్రియులారా, నీ రాజ్యము వచ్చును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని రాజ్యం భూమి మీద స్థాపించబడాలి అని మీరు ప్రార్థన చేయమన్నారు. ఇంకా చెప్పాలంటే ప్రియులారా, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని రాజ్యం మన మధ్యలో స్థాపించబడుతుంది. అంతేకాదండి, మనం ప్రభు వాళ్ళకి నేర్పించిన ప్రార్థనలో ప్రియులారా ఇంకొక వైపును మనం ఆలోచన చేస్తే, మనం ప్రార్థన చేసినప్పుడు భూలోకం కాదు కదా, పరలోకం వచ్చి మన మధ్యలో పని చేస్తుంది. చెప్పండి కూడా దేవుని నామమును స్తుతించండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు లేమల్లెలో ఒక పని ఉందండి, వాళ్ళు మనకు చెప్పారు. లేమల్లె దయాక్షేత్రంలో ఒక పని ఉందని నాకు విషయం తెలియచేశారు అనుకోండి. మనకి ఇక్కడ ఒక రాజ్యం ఉంది. ఆమెను చెప్పండి గట్టిగా. విశ్వాసుల రాజ్యం, యాజకుల రాజ్యం, సేవకుల రాజ్యం, ఏంటంటే దేవుని ప్రజల పరిచారకుల రాజ్యం ఒకటి ఇక్కడ ఉంది. ఒక చిన్న ఫోన్ కాల్ చేసి, అన్నా ఇక్కడ దయాక్షేత్రంలో మాకు కొంచెం పనులు ఉన్నాయని విషయం చెప్పారనుకోండి, వెంటనే నేను ఇక్కడున్న రాజ్యానికి ఒక చిన్న మెసేజ్ పాస్ చేస్తాను అనుకోండి, వాళ్ళు ఫోన్ చేసుకుని, వాళ్ళకి వాట్సాప్ గ్రూపులు అవన్నీ ఉంటాయి, వాటిలో అన్న కాల్ చేశాడు, ఫోన్ చేశాడు, మనంతా వెళ్ళాలంటారు. అందరూ బయలుదేరి వచ్చేసి ట్రాక్టర్లు ఎక్కి, లారీలు ఎక్కి, బస్సులు ఎక్కి, ఆటోలు ఎక్కి, స్కూటీలు ఎక్కి, మొత్తం మీద చెప్పిన టైంకి అక్కడ వాలేస్తారు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ పనులన్నీ కూడా ముగించుకొని, కొన్నిసారి 10 అవుతుంది, 11 అవుతుంది, 12 అవుతుంది, 1 గంట అవుతుంది. అక్కడ పనులన్నీ చూసుకొని ఆ తర్వాత తిరిగి వస్తూ ఉంటారు. అక్కడ ఒక పని ఉందంటే ఇక్కడ ఒక రాజ్యం బయలుదేరి వెళుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం ప్రార్థన చేసుకుంటే ప్రియులారా, భూలోకపు రాజ్యం కాదు కదా, పరలోకమందున ఆయన రాజ్యం దిగివచ్చి మనకు పని చేసి పెడతారు. చెప్పండి కూడా మొదలు గట్టిగా. పరలోకపు దూతలు దిగివచ్చి కార్యాలు చేస్తారు. ఆమేన్. ఎలియాజరు ఒక ప్రార్థన చేశాడు. అబ్రహాము కుమారునికి ఒక పెళ్లి కుమార్తెను చూడాలని ప్రార్థన చేశాడండి. ఆ ఊరి పొలిమేరులో మోకరించి 6 నెలల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆ ఊరి పొలిమేరులో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరలోకం పనిచేయడం ప్రారంభించింది. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఎవరిని చూడాలో తెలీదు, ఎవరిని ఎంపిక చేయాలో తెలీదు, ఎవరు దైవ చిత్తానుసారమైన వాళ్ళో తెలీదు. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక ఇంట్లో ఉన్నటువంటి నీళ్లు ఆవిరైపోయింది. నీళ్లు ఆవిరైపోయిందో లేకపోతే అంటే నీళ్లు ఒలికిపోయిందో కానీ నీళ్లు లేకుండా పోయింది. వెంటనే ఆ ఇంట్లో ఉన్న యవనస్తురాలు, ఆమె రిబ్కా, ఆమె వెంటనే కడవ తీసుకొని బయలుదేరి ఆ ఎలియాజరు ప్రార్థన చేసే ఆ బావి దగ్గరికి బయలుదేరి వచ్చింది. కొన్నిసార్లు లైఫ్లో దేవుడు ఖాళీ చేస్తాడు. అయ్యో ఎందుకు నన్ను రిక్తునిగా చేస్తాడు, అంతా ఖాళీ అయిపోయిందే, ఫైనాన్షియల్గా మేము ఖాళీ అయిపోయాం, ఇంట్లో వస్తువులు సరుకులు అయిపోయినాయి, ఖాళీ అయిపోయిందే, ఖాళీ స్థితికి వచ్చామంటే ప్రియులరా, మన జీవితంలో ఖాళీ అయ్యే అనుభవాలు కొన్నిసారి వస్తుంది. దాని ద్వారా కూడా దేవుని నామం మహింపరచబడుతుంది. చెప్పండి కూడా మొదలు గట్టి. హల్లెలూయా. ఒక ఫుల్ ప్రిపరేషన్తో వివాహం చేస్తున్నారండి. సడన్గా 3వ దినమున ద్రాక్షరసం అయిపోయింది. ఫుల్ ప్రిపరేషన్. 7 రోజులు పండుగ అంటే 7 రోజులకు సరిపడే ఉంటుంది కదా, మరి సడన్గా 3 రోజులకి అయిపోవడం కారణం ఏంటంటే ప్రియులారా, అక్కడ దేవుని నామం మహిమపరచబడాలి.
నీళ్లు ద్రాక్షారసముగా మారాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మహిమ ఆ వివాహంలో బయలుపరచబడాలి. శిష్యులందరూ కూడా ఆయన మీద విశ్వాసం ఉంచాలి. అక్కడ దైవ కార్యం జరగాలి. ఆయా సందర్భాల్లో ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, నేను సంపాదించినంత ఏమైపోతుంది, ఎందుకు నేను ఎంటీ అయిపోయాను, ఎందుకు నేను ఖాళీ అయిపోయాను అంటుంటే ప్రియులరా, ఖాళీ అవ్వడం వెనకాల కూడా దేవుని ప్రణాళిక ఏదో ఒకటి ఉంటుంది. దేవుడు ఒక శాశ్వతమైన కార్యాలు మీ జీవితంలో చేయాలని సంకల్పిస్తున్నారు. ప్రియమైన వల్ల ఆమె నీళ్లు కోసం రావడం, అప్పుడే ఎలియాజరు ప్రార్థన చేస్తుండడం, ఆయన కనులెత్తి చూడడం, రిబ్కా ఆ కడవ తీసుకురావడం, ఆయన మనసులో అనుకున్నట్లుగానే దాహానికి నీళ్ళమ్మని అడగడం, నీవు నీళ్లు తాగు, నీ ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోస్తానని ఆమె చెప్పడం, అక్కడ దైవ కార్యం జరిగింది. ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన చేస్తే పరలోకం దిగి వస్తుంది, దేవదూతులు దిగి వస్తారండి, దేవుని రాజ్యం వచ్చి పనిచేస్తుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. సంఘమంతా ఆసక్తితో ప్రార్థన చేస్తే, సంఘమంతా ఆసక్తితో ప్రార్థన చేస్తే ప్రియులరా, చెరసాలు బంధించబడిన వాడే ఆ మరుసటి రోజు హేరోదు బయటికి తీసుకొస్తాడు. ఏ శిక్ష విధిస్తారో తెలీదు, తీర్పు ఎలా ఉంటుందో తెలీదు. తీర్పు మన చేతులు లేదు, భవిష్యత్తు మన చేతిలో లేదండి. భవిష్యత్తు ఏంటో మనకు తెలీదు. అప్పటికే ఒక అపోస్తుల్ని చంపించారు, ఏం జరుగుతుందో తెలీదు. శిష్యులు కేవలం ప్రార్థన చేశారు, ఆయన నామాన్ని ప్రార్థన చేశారు. నీ రాజ్యం దిగి వచ్చునుగాక, మీ రాజ్యము నుండి దేవదూతలు దిగి వచ్చునుగాక, పరలోకం భూలోకానికి దిగి వచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నారండి. ఒక దూత వచ్చి చెరసాల్లోనికి వెళ్ళి సంకెళ్ళ మధ్యలో బంధించబడిన ఆ పేతురు దగ్గరికి వెళ్ళి తట్టి లేపి వెలుపటికి తీసుకొస్తే వారి ప్రార్థనకు సమాధానం వచ్చి తలుపు తట్టింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఈరోజు ప్రభు నేర్పినట్లు నా తండ్రి అని మీరు ప్రార్థన చేసి చూడండి. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు సమాధానం వచ్చి మీ ఇంటి తలుపు తట్టేటట్లుగా ప్రభు కార్యం చేయబోతున్నాడు. లేక మీరు ఇక్కడ ప్రార్థన చేస్తుండగానే సమాధానం వచ్చి నీ తలుపు తట్టేటట్లుగా ప్రభు ఒక బలమైన ఘనమైన కార్యాలు జరిగించునుగాక. హల్లెలూయా. దైవజనుడైన పౌలు గారు కంటి చూపును పోగొట్టుకుని దైవ దర్శనం చూశాడు. కంటి చూపును పోగొట్టుకుని ఆయన ప్రార్థన చేస్తుండగానే అననీయ దగ్గరికి దేవుడు వెళ్ళాడు. అననీయ, సౌలు ప్రార్థన చేస్తా ఉన్నాడు, నీ వెళ్ళి అతని మీద చేతులు ఉంచాలి, నేను ఏర్పరచుకున్న సాధనమైనని అక్కడ వెళ్ళి అననీయతో మాట్లాడాడు. ఇంకా సౌలు ప్రార్థన చేస్తుండగానే, పౌలు ప్రార్థన చేస్తుండగానే అననీయ వెతుక్కుంటూ వచ్చాడు. ప్రియులారా, మనం ప్రార్థన చేస్తుండగానే పరలోకం మన కోసం పని చేయబోతుంది. వెను వెంటనే ప్రభు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. వెను వెంటనే ప్రభు కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రభు నేర్పిన ప్రార్థనకు సంబంధించిన అనేక సంగతులు ప్రభు అధ్యాయంలో మనకు 11వ అధ్యాయంలో చెప్పుకుంటూ వస్తారు. 8వ వచనం చదవండి. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను. అమ్మా, అడుగుడి మీకు ఇవ్వబడిన, అక్కడ నుండి చదవండి. 9వ వచనం. అటువలే మీరును అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తీయబడుతుంది. అడుగు ప్రతివానికి ఇవ్వబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడుతుంది, వెదకువానికి దొరుకుతుంది, తట్టువానికి తీయబడుతుంది. చెప్పుచున్నాను, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిస్తాడా? గుడ్డునడిగితే తేలు ఇస్తాడా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మనే నిశ్చయముగా ఇస్తాడు. ప్రియులారా, ఇంకొక సందర్భంలో కూడా ఇదే సబ్జెక్ట్ మనం చూస్తే, అక్కడ రొట్టెనడిగితే రాతినిస్తారా? అదెక్కడ అమ్మా? త్వరగా మత్తయి సువార్తనా? వెదకండి దొరుకుతుందంటే అదే మరి వెదకాలి మన బైబిల్లో. మత్తయి సువార్త రెఫరెన్స్ చెప్పమ్మా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ వచనం. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెని అడిగినప్పుడు రాతినిస్తాడా? చేపనడిగితే పామునిస్తాడా? రొట్టెనడిగితే రాతినిస్తాడా? చేపనడిగితే పామునిస్తాడా? గుడ్డునడిగితే తేలునిస్తాడా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 3 విషయాలు వాళ్ళు అడిగినట్లు అడగాలని
మనకు బోధిస్తూ వచ్చారు. ఒకటి రొట్టె, రెండవదిగా చేప, మూడవదిగా గుడ్డు. ప్రైజ్ ది లార్డ్. ఈ బోధ విని అయ్యో ఎంత చక్కగా చెప్పాడు దేవుడు, అన్నం తింటే షుగర్ పెరిగిపోతుంది కాబట్టి దేవుడు రొట్టెని అడుగుమంటున్నాడు. మాంసంలో కొవ్వు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పటికే కొవ్వు పేరుకుపోతుంది కనుక దేవుడు మనల్ని చేపలు తినమంటున్నాడు, చేపలు తింటే మంచిదంట అని కొందరు. రోజుకు 2-3 గుడ్లు తింటే మంచిదంట. మరి గుడ్లో ఎగ్ వైట్స్ మాత్రం తింటే మంచిదంట అని కాదు దీని అర్థం. ప్రియులారా, దేవుని రాజ్యం భోజనము పానము దేవుని రాజ్యం కాదు, నీతియు సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అట్లని దేవుడు మనకు ఆహారం ఇవ్వడంటే ఖచ్చితంగా ఇస్తాడు. మనం అడగకపోయినను మన అక్కర్లన్నీ ప్రభువుకు తెలుసు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కొయ్యవు, కొట్లలో కూర్చుకున్నావు. నేను ఆదివారం వాక్యం చెప్తూ ఈ మాట చెప్పాను. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కొయ్యవు, కొట్లలో కూర్చుకున్నావు. ఓ సహోదరి వచ్చి ఒక 3 days క్రితం సాక్ష్యం చెప్పారు. ఆమె మెడికల్ డిపార్ట్మెంట్లో ఏదో వర్క్ చేస్తూ ఉంటారు. ఆమె ఇంకా చదువు నిమిత్తం సడన్గా ఉద్యోగం మానేసి చదువు కంటిన్యూ చేద్దామని అనుకున్నారంట. సడన్గా మరి ఫ్యామిలీ కుటుంబం సడన్గా మరి ఆ ఉద్యోగం మానేస్తే ఎంతో కొంత అక్కడ వాళ్ళకి జీతం వస్తుంది కదా. ఇప్పుడు ఈ జీతం మానేసి భర్త ఒక్క జీతం మీద ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళాలంటే కష్టం కదా అని కలవరపడితే వాక్యం విని విశ్వసించిందంట. ఆకాశ పక్షులను పోషించి దేవుడు నన్ను పోషిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ ఒక్క వారంలో జరిగిన విషయం ఇది. ప్రార్థన చేసుకున్నారంటండి, విశ్వసించారు, దేవుని మీద ఆధారపడ్డారు. ఆమె అక్కడ ఉద్యోగం మానేశారు. రెడీ పార్ట్ టైంగా అక్కడ ఒక 1 hour, ఆమె డాక్టర్ అనుకుంటాను, అక్కడ ఒక 1 hour, అక్కడ ఒక 1 hour, అట్లా ఒక 2-3 గంటలు పనిచేస్తే ఆమెకి నెలంతా చేసినప్పుడు వచ్చే జీతం కన్నా ఎక్కువ డబ్బు దేవుడు దయచేస్తున్నాడట. అలా చదువుకుంటూ ఉన్నాను, పార్ట్ టైం రోజుకు ఒక 2-3 గంటలు పనిచేస్తున్నాను, నాకు దేవుడు సమృద్ధిగానే ప్రసాదించాడు. ప్రేమైన వాళ్ళారా, మనల్ని ప్రభు పోషిస్తాడు. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏం తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, పిల్లల్ని ఎలా పోషించుకోవాలి, దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం దాని గురించి ఆలోచించకపోయినా మన పరలోకమందున తండ్రి దాని గురించి ఆయన ఆలోచిస్తాడు. మనం చింతించకపోయినా మనల గురించి ప్రభు చింతించి ఆయన మనల్ని సంరక్షిస్తాడు, మనల్ని పోషిస్తాడు, నడిపిస్తాడు. ఇక్కడ ఈ 3 మాటల్లో ఉన్న ఆత్మీయ అర్థాలు మీకు చెప్తాను. మొట్టమొదటిగా రొట్టె, రెండవదిగా చేప, మూడవదిగా గుడ్డు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన పిల్లలు ఏమడుగుతారు, తండ్రిని ఏమడుగుతారు తన పిల్లలు అని అంటే, ఒకటి రొట్టె. రొట్టె అనేది దేవుని వాక్యానికి సాదృశ్యం. మన అంతరంగ పురుషుని యందు శక్తి కలిగేటట్లు, మన ఆత్మ తెప్పరిల్లేటట్లుగా, మన ఆత్మ బలం పొందేటట్లుగా దేవుని వాక్యం అనే రొట్టె కావాలి. ఆమె చెప్పండి అందరూ గట్టిగా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆత్మ యందు మనం బలం పొందుకోవాలి, ఆత్మలో మనం శక్తిని పొందుకోవాలి. దానికి దేవుని వాక్యం అనే రొట్టె కావాలి. దాన్ని మనం అడగాలి. అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ వాక్యం అనే రొట్టెను మనకు అనుగ్రహించి మనల్ని బలవంతులుగా ప్రభు మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సౌలు యొక్క సైన్యం గొప్ప సైన్యం. గొల్యాత్ అనే ఒక సమస్య, గొల్యాత్ అనే ఒక ఘోరమైన వ్యక్తి, గొల్యాత్ అనే ఒక శత్రువు. సౌలుకు వ్యతిరేకంగా, దేవుని సైన్యానికి వ్యతిరేకంగా, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఆయన వచ్చి ప్రతిరోజు సవాలు విసురుతుంటే ఏ ఒక్కరికి ధైర్యం సరిపోవట్లేదు. ప్రాణంలో త్రాణ లేదు, ఆత్మలో శక్తి లేదు. గొల్యాత్ అనేవాడు వచ్చేసి దేవుని సైన్యాన్ని దూషిస్తున్నాడు, జీవము కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తున్నాడు. సౌలు, నీలో అభిషేకం లేదా? నీవు రాజువు కాదా? ప్రభు నిన్ను ఏర్పరచుకోలేదా? ప్రభు నిన్ను ప్రతిష్ఠించుకోలేదా? నీవు దేవుని ప్రణాళికలో లేవా? దేవుని ప్రజలారా, మీరు దేవుని సైన్యం కాదా? దేవుని చేత దేవుని పేరు పెట్టబడిన ప్రజలు కాదా? సాతానుగడ్డ, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, సాతానుగడ్డ మనకు అనవసరమైన అపోహల్లో మనల్ని ముంచి నడిపిస్తూ ఉంటాడు. సౌలు సైన్యం కాదు అది, మీరు సౌలు సైనికులు, మీరు సౌలు యొక్క సైన్యం అంటుంటే వాళ్ళు కృంగిపోయారు. ప్రేమైన వాళ్ళారా, ఈ బ్యాచ్తో కలవకుండా ఉంటారు. మన మధ్యలో రకరకాలమైన బ్యాచ్లు ఉంటాయి. వాళ్ళు భయపడతారు, మనల్ని భయపెడతారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు భయపడిపోతూ ఉంటారు, మనల్ని కూడా
భయపెడతా ఉంటారు. వాళ్ళు యుద్ధం చేయరు, మనల్ని యుద్ధం చేయనివ్వరు. వాళ్ళు ప్రార్థన చేయరు, మనల్ని ప్రార్థన చేయనివ్వరు. వాళ్ళు శత్రు మీద విజయాన్ని సాధించలేరు, మనల్ని కూడా విజయం సాధించనివ్వరు. అందుకే ఈ బ్యాచ్లో ఉండకూడదని చాలామంది ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఉపవాస ప్రార్థన చేద్దామని కూర్చొని ఉంటారా? ఏం ఉపవాస ప్రార్థనరా, పోయాడు ఇడ్లీ తిని వద్దాంలే. ఏడేడికి అక్కడ గారెలు ఎత్తున్నారులే. ప్రైజ్ ది లార్డ్. మంచి పచ్చడి కూడా వేశారు, పప్పుల పొడి ఎంత వేస్తున్నారు అక్కడ. శుభ్రంగా తినొచ్చి మనం ప్రార్థన చేసుకుని, వాళ్ళు ప్రార్థన చేయరు, మనల్ని ప్రార్థన చేయనివ్వరు. వాళ్ళు బలంగా ఉండలేరు, మనల్ని బలంగా ఉండలేరు. ఇలాంటి ఒక బ్యాచ్ ఉంటుందండి. ఈ బ్యాచ్లో కలుపుకుండా ప్రత్యేకంగా ఒకరిని దేవుడు పోషించి బలపరిచి శరీర సంబంధమైన బలం కాదండి, ఆత్మ సంబంధమైన బలం. సింహం వచ్చిన, ఎలుగుబంటి వచ్చిన ఆ ఆత్మశక్తితో జయిస్తూ వచ్చాడు. సింహాన్ని ఓడించాడు, ఎలుగుబంటిని ఓడించాడు, వాటిని చీల్చి చెండాడి విజయాన్ని సాధించి ఆత్మ బలంతో నింపబడిన దావీదును దేవుడు ఆ తగిన కాలమందు తీసుకొచ్చి దావీదు ద్వారా, దావీదు అన్నాడు, ఆ ఫిలిష్తీయుని బట్టి ఎవ్వరి మనసు కృంగిపోవలసిన అవసరం లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆడు మాట విని మీరు ఎవరు కృంగిపోవద్దు. ఆడు ఎంతటి వాడైనా కావచ్చు, వాడు ఎంతటి బలవంతుడైనా కావచ్చు, మీరెందుకు కృంగిపోతారు? మీరు దేవుని సైన్యం. ఆయన తిరస్కరిస్తుండేది మనల్ని కాదు, దేవుని సైన్యాన్ని. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాని తిరస్కరిస్తున్నాడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు వాడు అని ధైర్యంగా వెళ్ళి ఆ సమస్యను ఓడించగలిగిన ఆత్మశక్తి దావీదులో మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. జీవితంలో ఎన్నో పోరాటాలు అందరికీ ఉంటాయండి. పోరాటాలు, ఆ పోరాటాల్లో మనం నిలబడాలంటే, ఎదిరించాలంటే మనలో ఆత్మశక్తి ఉండాలి. ఆత్మలో మనం బలవంతులుగా మారాలి. అంతరంగ పురుషుని యందు శక్తి కలగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకొరకే వాళ్ళు రొట్టెని అడిగారు, దేవుడు ఆ రొట్టెని ఇచ్చాడు. ఈరోజు మీరు రొట్టెని అడగండి. ప్రభు మనకు నేర్పుతున్న రొట్టెని అడగండి. వాక్యం అనే రొట్టెని అడగండి. దేవా, నీ వాక్యాన్ని నాకు ఇవ్వండి, నీ ఉపదేశాన్ని నాకు ఇవ్వండి, నీ వాగ్దానాలు నాకు ఇవ్వండి ప్రభువా, నీ మాటల్ని నాకు ఇవ్వండి, రొట్టెని ఇవ్వండి అని అడిగితే, రొట్టెని అడిగితే రాతిని ఇస్తాడా? రొట్టెనే ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా చేపను అడిగితే పాముని ఇస్తాడు. రెండవదిగా పిల్లలు ఏమడగాలి తెలుసండి? చేపలను అడగాలి. హల్లెలూయా. చేపలు ఎక్కడ దొరుకుతాయి తెలుసండి? ఎక్కడ దొరుకుతుంది? మన మార్కెట్లో దొరుకుతుంది అంటారు కొంతమంది. మన మార్కెట్లో దొరుకుతాయి పాస్టర్ గారు, మంచి చేపలు, మీకేమైనా అవసరమా చెప్పండి అంటారు కొందరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, యేసు ప్రభు శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, మీ పడవని లోతుకు నడిపించండి, మీ పడవని లోతుకు నడిపించండి, అక్కడ వల వేయండి, అక్కడ విస్తారమైన చేపలు పట్టబడుతుంది. అంటే ఇది దేనికి సాదృశ్యం అంటే, చేపలు పట్టడం, చేపల్ని అడగడం అనేది ఆత్మీయ జీవితంలో ఒక లోతైన అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఆమె చెప్పడం గట్టి. ఎంతకాలం తీరంలో ఉంటారు? నేను ఎక్కడ ఏ బీచ్కి వెళ్ళినా కనీసం వెళ్ళి కాళ్ళైనా తడుపుకుంటా. మనోళ్ళు ఉండి వింతగా చూస్తుంటారు. అయినా నేను ఏ సముద్రం, చీరాల బీచ్ కానీ, లేకపోతే చెన్నైలో బీచ్ కానీ, శ్రీలంకలో ఉన్న బీచ్ కానీ, ప్రపంచ దేశంలో మరి ఏ దేశానికి వెళ్ళినా అక్కడ నేను సముద్ర తీరానికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా నేను మోకాళ్ళ లోతు నీళ్ళలోకి వెళ్ళిపోతాను. ఈత రాదు కానండి, పీతలాగా నడుచుకొని పోతాను. ఈత రాకపోయినా అయినా నాకేం భయం లేదు, ఎందుకంటే ఈత వచ్చేవాళ్ళు ఎవరో ఉంటారు కదండి, ఎవరొకరు కాపాడాలంటే కాపాడుతారు, లేకపోతే దైవచిత్తమని మోకాళ్ళ లోతు నీళ్ళలోకి వెళ్ళి తడిసి వస్తాను. కొంతమంది తీరం నిలబడి ఎంత అంటుంటారు, ఎంత హాయిగా ఉంది అంటుంటారు. లోతుకి వెళ్ళాలి అంటే మీరందరూ బీచ్లోకి వెళ్ళమని నేను చెప్పట్లా, నా సంగం చెప్తున్నాను. మళ్ళీ బీచ్లో పోయి మునిగిపోయారు అనుకోండి, మాకు ఆ రోజు ఆదివారం సాయంత్రం ఆరాధన, ఆ రోజు మా దైవ సేవకులు మా కాపరి బీచ్లో అసలు లోతుకి వెళ్ళమన్నాడు. అందుకే ఆయన మోకాళ్ళ లోతు పొమ్మంటే నేను పూర్తిగా మునిగిపోయేంత పోయాను, తిరిగి రాలేకపోయాను అని అట్లా కాదు. ఆత్మీయ జీవితంలో ఒక లోతైన అనుభవంలోనికి రావాలి. ప్రియులరా, ఆత్మీయ అంతరిక్షంలోకి వెళ్ళిపోయామనుకోండి, అక్కడ మనం తేలుతూ ఉంటాం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. భూమి యొక్క ఆకర్షణ శక్తిని దాటి ఆత్మీయ అంతరిక్షంలోకి వెళ్ళాలి.
సముద్రపు లోతులోనికి వెళ్ళాలి. తీరంలోనే అలల తాకిడి ఎక్కువగా ఉంటుంది. లోపలికి వెళ్ళే కొద్దిగా అక్కడ ఒక ప్రశాంతమైన అనుభూతి. తీరంలో ఉన్న వాళ్ళే తుల్లి పడతా ఉంటారు, తీరంలో ఉన్న వాళ్ళే చిరాకు పడతా ఉంటారు, తీరంలో ఉన్న వాళ్ళే ప్రతి చిన్నదానికి ఎగసి 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 పడతా ఉంటారు. ఎగసి ఎగసి పడుతుంటే సముద్రం లోతులకు వెళ్తే అక్కడ ఒక ప్రశాంతమైన స్థితి. దైవ సేవకుడా, నీవు ప్రశాంతంగా ఉంటున్నావా? దైవ జనమా, నీవు ప్రశాంతంగా ఉంటున్నావా? ఆత్మీయ జీవితంలో ఒక లోతైన అనుభవానికి వెళుతున్నావా, లేకపోతే తీరంలోనే నిలబడిన అనుభవంలో ఉన్నావా? చేపలను అడుగుమంటే, ప్రభువా, ఈ ఆత్మీయ ప్రపంచంలో, ఈ ఆత్మీయ అనుభవాలు నన్ను లోతైన అనుభవంలోనికి నడిపించమని మనం కోరుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఏంటంటే ఏదో వచ్చాము, ప్రార్థన చేసుకున్నాం, మొరపెట్టుకున్నాం, చిన్న ప్రార్థన చేసుకున్నాం, అర్థమైందండి. దైవ సేవకులు తలల మీద చేతులు ఉంచారు, ప్రార్థన చేయించుకుని ఇదొక పోరాటం. ఎక్కడ కనబడితే అక్కడ పరిగెత్తుకొని వస్తారు. అవసరం ఉండి ప్రార్థన చేయించుకుంటే తప్పులేదు. అవసరం ఉండి ఏదైనా విషయం ఉండి వచ్చి ప్రార్థన చేసుకుంటే పర్వాలేదండి. కొంతమంది నేను కనబడితే చాలు, అది బస్ స్టాండ్ కానీ, అది రైల్వే స్టేషన్ కానీ, అది ఏంటండి, అది రోడ్డు కానీ, అది బైపాస్ రోడ్డు కానీ, అది మినీ బైపాస్ కానీ, అవన్నీ చూడరు. కనబడ్డాను అనుకోండి, అంతేకా పరిగెత్తుకుంటూ వచ్చి తలకాయ చూపిస్తారు. తల మీద ఒకసారి చేయి పెడితే కానీ వాళ్ళకి తృప్తి ఉండదు. అమ్మ నిన్నగా చేయించుకుంటే ఏమైంది, ఇంకొకసారి చెయ్యా అంటుంటారు. ప్రైజ్ లార్డ్. అమ్మ ఉదయాన్నేగా ప్రార్థన చేసుకో, ఏమైందిరా ఇంకొకసారి ప్రార్థన చేయి అంటుంటారు. ప్రేమైన వాళ్ళరా, ఎంతకాలం నీవు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ప్రార్థన చేయించుకోవడం కాదండి, నీవు ఆత్మీయ జీవితం ఇంకా లోతైన అనుభవానికి, ఒక స్థిరమైన అనుభవం, ఒక బలమైన అనుభవం, అపవాది తంత్రములను ఎదిరించడానికి కావలసిన శక్తిని పొందుకోవాలి. ఆత్మీయ జీవితంలో మరింత లోతైన అనుభవానికి నీవు నడిపించబడాలి. అందుకొరకే చేపల్ని అడగాలి. చేపలు కూడా సముద్రపు రెండు గర్భంలో ఉంటుంది, సముద్రపు గర్భంలో ఉంటుంది. ఆ లోతైన స్థలంలో చేపలు ఉంటుంది. ఆత్మీయ జీవితంలో లోతైన అనుభవాలని నీవు రా. మూడోదిగా గుడ్డు. ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. ఒక గుడ్డులో నుండి ఒక పిల్ల బయటికి రావాలంటే ఏం చేయాలి చెప్పండి? పగలగొట్టి పెన్ను మీద వేస్తే పిల్ల వస్తుందా చెప్పండి? ఆమ్లెట్ వస్తుంది. అర్థమైందండి? ఆ గుడ్డులో నుండి ఒక పిల్ల బయటికి రావాలంటే ఏం చేయాలి? గుడ్డు మనకేమి ఏ సందేశాన్ని ఇస్తుందంటే, ఒక 21 days ఆ కోడి ఆ గుడ్లన్నిటిని కూడా పొదిగిన తర్వాత ఆ గుడ్డులో నుండి ఒక చిన్న కోడి పిల్ల బయటికి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సంఘం అనే ఏమంటారు మన గుంటూరులో? ఆ గుడ్లన్నీ పెట్టి పొదుగుతారు, దాన్ని కుంపట అంటారు. ఏమంటారండి? కుంపటే కదండి. ఆ కుంపట్లో ఆ గుడ్లన్నీ పెట్టి ఒక 21 days ఆ కోడి దాన్ని పొదిగి ఒక రూపాన్ని తీసుకొస్తారు. సంఘం ఒక కుంపటే. పరిశుద్ధాత్మని వేడిలో, పరిశుద్ధాత్మని రెక్కల నీడలో సంఘం ఉండగా ఒకరోజు ప్రభు రాబోతున్నాడండి. ఆ రోజు మనం యేసులాగా మారబోతున్నాం. చెప్పండి కూడా అందరూ గట్టిగా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసయ్యా, నేను నీ పోలికగా మారాలి, నీ స్వారూప్యములోనికి రావాలి, నిన్ను వల్లే నన్ను మార్చండి ప్రభా. గుడ్డు మనకిచ్చే సందేశం ఏంటంటే, నేను యేసులాగా మారాలి, సంఘ సహవాసములో ఉండాలి, పరిశుద్ధాత్ముని ఆధ్వర్యంలో నేను ఉండాలి. నన్ను నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముని రెక్కల నీడలో నేను ఉండాలి, ఆ అగ్ని మధ్యలో నేను ఉండాలి. యేసయ్య స్వరూపం నాలోనికి రావాలి, ఆయన పోలికగా మనం మార్చబడాలి. ఈ సంకల్పంతో మనం ఉండాలి. అందుకే ప్రభు ఒక ప్రార్థన నేర్పించాడు. ఒకటి రొట్టెను అడగాలి, రెండవదిగా చేపను అడగాలి, మూడవదిగా గుడ్డును అడగాలి. హల్లెలూయా. ఇంకొక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చదవండి 119వ కీర్తన 66వ వచనం. 119వ కీర్తన 66వ వచనం. నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచనను మంచి జ్ఞానమును నాకు నేర్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచాను, నాకు మంచి వివేచనను మంచి జ్ఞానాన్ని నేర్పండి. ప్రైజ్ ది లార్డ్. పక్కన మనం చూసి చెప్పండి, ప్రభు మీకు మంచి జ్ఞానాన్ని నేర్పునుగాక, మంచి వివేచనను నేర్పునుగాక. మంచి జ్ఞానం. లోకంలో చాలా రకాలమైన జ్ఞానం ఉంది, రకరకాలమైన బోధలు ఉన్నాయి.
రకరకాలమైన జ్ఞానం ఉంది. చాలామందికి లోక సంబంధమైన నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు మంచి జ్ఞానం కావాలి. ఎవరిని ఎలా ముంచాలి, ఎవరిని ఎలా టార్గెట్ చేయాలి, ఎవరిని ఎక్కడ వారిని మనం ఏ వీక్ పాయింట్ మీద కొడితే వాళ్ళు సమస్యలు వెళ్ళిపోతారు, ఏ విషయంలో వాళ్ళని బలహీనపరచాలి, ఏ కుటుంబాన్ని ఎవరికి అంటగడితే వాళ్ళు రాకుండా పోతారు, ఏ మాట చెప్తే వాళ్ళు కృంగిపోతారు. ఈ తెలివితేటలని ఈరోజు విపరీతంగా సంపాదించారు కొంతమంది. కానీ దేవుడి దగ్గర మనం నేర్చుకోవాల్సింది, ఆయన మనకు నేర్పవలసింది ఏంటంటే, ప్రభు మంచి వివేచనను, మంచి జ్ఞానాన్ని నాకు నేర్పండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. 3వ అధ్యాయం 8వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తాన్ని నష్టముగా ఎంచుకుంటున్నాను. నా యేసును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానమును నేను సంపాదించుకోవాలని నాకు లాభముగా ఎంచిన వాటన్నిటిని నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచాను. ఎవరి గురించిన జ్ఞానం ఉండాలి మనకు చెప్పండి, చెప్పాలి. ఎవరి గురించిన జ్ఞానం? యేసును గురించిన జ్ఞానం. ప్రభు మనల్ని ఎందుకు పిలిచారు తెలుసండి? యేసును గురించిన జ్ఞానాన్ని తెలుసుకోవాలని. ప్రైజ్ ది లార్డ్. యేసు ఏమై ఉన్నాడు? ప్రభు నేను ఎందుకు పిలిచాడు బ్రదర్ అంటే, దేవుడు నన్ను గొప్పవానిగా చెయ్యాలి, నేను తలగా ఉండాలి కానీ తోకగా ఉండకూడదు. మంచిదే కాదని నేను అనట్లా, నేను ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు నన్ను పిలిచాడండి. పాస్టర్ గారండి, ఈ ఊర్లో నేను ఒక పెద్ద స్థాయికి వెళ్ళాలండి, అందరూ నా కాళ్ళ దగ్గరికి రావాలండి, వాళ్ళు నా కాళ్ళ దగ్గర ఉండాలండి, నేను వాళ్ళ తల మీద కాళ్ళు పెట్టాలండి, నా బంధువులందరూ నన్ను ఎవడెవడైతే ఏడిపించాడో వాడందరూ నా పాదాల దగ్గర పడాలండి. ఇదండి నా దేవుడు అందుకొరకే నన్ను పిలిచాడండి. అందుకొరకే రాత్రింపగలు కష్టపడతాను, కృషి చేస్తాను, శ్రమ పడతాను, ప్రయాసపడతాను. కృషి చేస్తే ఋషులు అవుతారంట కదండి, కాబట్టి నేను అట్లా కృషి చేస్తానండి అంటుంటారు కొంతమంది. అసలు దేవుడు మనల్ని పిలవడానికి కారణం, ప్రభు మనల్ని ఏర్పరచుకోవడానికి గల కారణాలు ఏంటంటే, దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించాలి. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక, పౌలు గారు రాసిన పత్రికలు అన్నింటిలో కూడా ఎంతో అత్యున్నతమైన పత్రిక ఫిలిప్పీ పత్రిక అంట. ఎన్నో అత్యున్నతమైన సంగతుల్ని ఆ పత్రికలో పౌలు గారు రాస్తూ వస్తారు. దాంట్లో ఆనందించండి, ఆనందాన్ని గురించి పలు సందర్భాల పత్రికలు రాస్తూ వస్తాడు. ఎలా ఆనందించాలి, ఎవరి యందు ఆనందించాలి, ఏ సందర్భంలో ఆనందించాలి, ఇలా ఆనందం గురించి, సంతోషాన్ని గురించి శ్రేష్టమైన మాటలన్నీ కూడా మరి పౌలు గారు రాస్తూ వస్తారు. కానీ దేవుడి దగ్గరికి వచ్చారు, లోకంలో కలిగి అన్ని ఆనందం కన్నా, సంతోషం కన్నా దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకునే ఆ ఒక ఆనందం ఈ లోకంలో ఏది సాటి రాదు దానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. పౌలు గారు చాలా గమనీయుల పాదాల దగ్గర విద్య నేర్చుకున్నాడు. చాలా ఆస్తిపరుడైన, ఎవరినైనా కొడతాడు, అడిగేవాళ్ళు ఎవరుండు అంటే అంత అథారిటీ, అధికారం, పవరు, అధికారుల దగ్గర ఉండి పర్మిషన్ తెచ్చుకున్నాడు. రోమా పౌరసత్వం ఉంది, సాధారణమైన వాళ్ళకి దొరకదు అది. అమెరికా పౌరసత్వాన్ని సంపాదించుకోవడానికి కోసం ఎంతో కష్టపడుతున్నారు. అక్కడ గ్రీన్ కార్డు సంపాదించడానికి కొరకు చాలా కష్టపడుతున్నారు. కానీ ఆ రోజులోనే పౌలు గారికి రోమా పౌరసత్వాన్ని పొందిన వ్యక్తి, గమనీయులు పాదాల దగ్గర నేర్చుకున్నాడంటే ఎంతో గొప్ప ఆస్తిపరులు అయితే కానీ ఆ స్థాయికి చేరుకోలేరు. అంత గొప్ప వ్యక్తి దగ్గర విద్య నేర్చుకున్నాడు. తనకు కలిగిన జ్ఞానం, తనకు కలిగిన సమస్తాన్ని కూడా నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచాడు. నా యేసును గురించిన జ్ఞానం నేను నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మరి ఈరోజు మనకు ఏ జ్ఞానం ఉందండి? ఏ జ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నాం చెప్పండి? దేవుని గురించిన జ్ఞానం, సృష్టిని గురించి. దేవుడు ఈ సృష్టిని, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు, ఆయన ఒక సృష్టికర్త. ఆయన ఆదాముని ఎలా నడిపించాడు, ఆయన నోవాహుని ఎలా కాపాడాడు, ఆయన అబ్రహాముని ఎలా పిలిచాడు, హానోకు దేవుడితో ఎలా నడిచాడు. ఈ సృష్టి సృష్టించడానికి కారణం ఏమిటి? పాప ప్రాయశ్చిత్తం కొరకు ప్రభు చేసిన ఘనకార్యాలు. దావీదు ఎలా దేవునికి హృదయానుసారంగా జీవించగలిగాడు, దావీదుని ఎలా నడిపించగలిగాడు, భక్తుని ఎలా నడిపించగలిగాడు. ప్రియులారా, దేవుని గురించిన జ్ఞానం ఎప్పటికప్పుడు సంపాదించుకుంటూ ఉండాలండి. ఈ మంచి జ్ఞానాన్ని నాకు నేర్పండి ప్రభు అని మనం అడగాలి.
ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొంతమందికి ఏంటంటే ఫేస్బుక్ను గురించిన జ్ఞానం విపరీతంగా ఉంటుంది. ఇది ఫేస్బుక్. ఫేస్ అంటే ముఖం, బుక్ అంటే పుస్తకం. దీని గురించి నాకు బాగా తెలుసండి. కంప్యూటర్ గురించి అపారమైన జ్ఞానం ఉంటుందండి నాకు. తెలుసుకుంటే తప్ప నేను అన్నట్లా. ఫేస్బుక్ గురించో, యూట్యూబ్ గురించో, లేకపోతే ఇంకే లోక సంబంధమైన జ్ఞానం గురించి తెలుసుకుంటే నేను తప్పని అన్నట్లా. అది ఒకవేళ నీ భక్తి మార్గానికి ఉపయోగపడేది అయితే నేర్చుకో. దేవుని సేవించడానికి, ఆరాధించడానికి, దేవుని నామాన్ని ఘనపరచడానికి అది నీకు ఉపయోగపడితే మంచిదే. కానీ మనం సంపాదించుకోవాల్సింది యేసును గురించిన జ్ఞానం, అనుభవ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఇంకా చూడండి, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 27వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 17:27. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను ఆయన సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందురేమో. ఎలా కనుగోవాలంటే దేవుణ్ణి చెప్పాలి. ఎలా కనుగోవాలంటే తడవలాడి ఒకవేళ కనుగొంటారేమోనని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికి ఆయన దూరంగా లేడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తడవలాడి అంటే తెలుసండి, కరెంటు పోయి ఉంటుంది, అప్పుడు తడవలాడుతూ ఉంటాం మనం. ఇట్లా తడవలాడుతాం కదండి. దేవుడు అంటే తడవలాడి మనం ఆయన కనుగొనాలంటే ఆయన మనకి ఎంతో దూరంగా లేడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను తడవలాడి పట్టుకోనంటే వాటర్ బాటిల్, కరెంటు పోయింది అనుకోండి, తడవలాడి ఈ వాటర్ బాటిల్ అయితే పట్టుకుంటాను కానండి, తడవలాడి వాటర్ ట్యాంక్ని పట్టుకోలేను కదా. అక్కడ వాటర్ ట్యాంక్ ఉంది, అక్కడే కదా ఉండేది వాటర్ ట్యాంక్. ఓకే, ఏంటంటే తడవలాడి వాటర్ బాటిల్ పట్టుకోగలుగుతాను కానీ తడవలాడి వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళలేను కదండి. అంటే మన ప్రభు మనం ఆయన కనుగొనాలి. కనీసం తడవలాడైనా నన్ను కనుగొంటారేమో అని చెప్పి ఆయన మనకు సమీపంగా ఉండే దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన్ని మనం తెలుసుకోవాలి, ఆయన వెతకాలి, ఆయన జ్ఞానాన్ని మనం పొందుకోవాలి, ఆయన గురించిన అనుభవాన్ని మనం నేర్చుకోవాలని ఆయన మనకు అందుబాటులో ఉండే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మనుషులైతే నా గురించి అందరూ తెలుసుకోవాలని ఆరాటపడుతూ, ఈ మధ్య ఒక ఆయన బ్రష్ చేస్తూ దాన్ని కూడా వీడియో తీశాడు. బ్రష్ చేస్తూ, ఫ్రెండ్స్ నేను ఇప్పుడు బ్రష్ చేస్తున్నాను ఏంటండి, ఆ నురుగంతా అట్లా గందరగోళంగా ఉంది. ఫ్రెండ్స్ నేను ఇప్పుడే చేశాను, నేను ఎవడు లేయమన్నాడు. అంటే ఎట్లాగో అలాగో మనుషులకు నేను కనబడాలి, మనుషులు నా గురించి తెలుసుకోవాలి, నేను సెలబ్రిటీని అయిపోవాలి, నేను బ్రష్ చేయడం తెలియదు. ఫ్రెండ్స్ బ్రష్ మీద కొంచెమే వేసుకోవాలి పేస్ట్ అంటాడు. అది మాకు తెలుసు, చిన్నప్పుడు మాకు నేర్పించారు. ఫ్రెండ్ ముందు నోరు గడుకు, మూతి గడుకు, చూడలేక చెప్తున్నామంట మనం. అంటే తనను గురించి మనుషులందరూ తెలుసుకోవాలి, వాళ్ళు కూర్చోవడం, వాళ్ళు నిలబడడం, అవి ప్రపంచానికి తెలియాలని మనుషులు ఈరోజు రకరకాలమైన కార్యక్రమాలు కొనసాగించబడుతున్నారు. ప్రియులారా, మనం తెలుసుకోవాల్సింది ఎవరిని, మనం కనుగొనవలసింది ఎవరిని, మనం సంపాదించుకోవలసిన జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. అందుకే ప్రభువా నాకు మంచి వివేచనను, మంచి జ్ఞానాన్ని నేర్పించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జ్ఞానాన్ని గురించి పలు సంగతులు మనం ధ్యానిస్తూ వస్తాం. జ్ఞానం లేని వాళ్ళు జ్ఞానం కలిగిన వాడు తన తండ్రిని సంతోషపరుస్తాడంటండి. బుద్ధిహీనుడు తన తల్లిని దుఃఖానికి గురి చేస్తాడు. దేవుని గురించిన జ్ఞానం, పరసంబంధమైన జ్ఞానం, పరలోకపు జ్ఞానాన్ని మనం సంపాదించినప్పుడు మన తల్లిదండ్రులు సంతోషిస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. జ్ఞానం లేకుండా బుద్ధి లేని పనులు చేసి గడ్డి తినే పనులు చేసి తల్లిదండ్రులకి శోకాన్ని మిగిలిస్తున్నారు కొంతమంది. బుద్ధి లేని పనులు, జ్ఞానం లేని పనులు, అవివేకపు పనులు, అజ్ఞానపు పనులు చేసి తల్లిదండ్రుల్ని క్షోభకు గురి చేస్తున్నారు, దుఃఖానికి గురి చేస్తున్నారు. కొందరు అంటారు, వీడిని కనకపోతే బాగుండేదే, వీడిని ఎందుకు కన్నానో, వీడిని కన్నందుకు నేను కలత చెందుతున్నానయ్యా అని బాధపడేవాళ్ళు లేకపోలేదు. వీడు నా కడుపుండి చెడపుట్టాడయ్యా, వీడు ఇలా చేస్తాడని నేను అనుకోలేదు, ఇలా ప్రవర్తిస్తాడని అనుకోలేదు, ఈ బుద్ధి వీడికి ఎలా వచ్చిందో నాకు తెలియలేదయ్యా, నేను భక్తిగానే పెంచాను, భయంతోనే పెంచాను, వీడు ఇంత విపరీతమైన బుద్ధిని సంపాదించాడని నేను అనుకోలేదు. చూసేదానికి మంచిగానే కనపడ్డాడు, మంచిగానే ప్రవర్తిస్తున్నాడు, మంచిగానే ఉన్నాడు కదా, నేను కన్న నా కొడుకు కదా, నేను కన్న నా కుమారుడు కదా, ఇంత దుర్మార్గానికి
ఒడిగడతాడని నేను అనుకోలేదు బాబు అని కన్నీళ్ళు పెట్టుకుని ఎంతోమంది ఉన్నారు. కోపంతో ఆవేశంతో కన్న తల్లిని చంపిన వాళ్ళు లేకపోలేదు. కోపంతో ఆవేశంతో తండ్రిని వేధించిన వాళ్ళు లేకపోలేదు. ప్రేమైన వాళ్ళారా, తండ్రికి ఎవరైతే జ్ఞానవంతుడో ఆ జ్ఞానవంతుని వల్ల తండ్రి సంతోషిస్తాడు. బుద్ధి లేని వాడి వల్ల తల్లి దుఃఖిస్తుంది. సామెతల గ్రంథంలో అనేక సంగతులు మనం చూస్తూ వస్తాం. జ్ఞానము కలిగిన రాజు అంటండి భక్తిహీనుని చెదరగొడతాడు. ఇవన్నీ బైబిల్ ఉంది, మీరు తర్వాత చదువుకోండి. సామెతలు 10:1, సామెతలు 20:26 అవన్నీ కూడా మీరు తర్వాత చదువుకోండి. జ్ఞానము కలిగిన రాజు అంట భక్తిహీనతని చెదరగొడతాడు. భక్తిహీనతని దరిదాపులోకి రానివ్వడు. భక్తిహీనమైన కార్యక్రమాల దగ్గరికి రానివ్వడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. జ్ఞానము గలవాడే బలవంతుడు. సామెతల గ్రంథంలో 24:5 అవన్నీ మీరు తర్వాత చదువుకోండి. ఇలాంటి ఒక శ్రేష్టమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకుందాము గాక. దేవుని గురించిన జ్ఞానాన్ని దేవుడు మనకు నేర్పును గాక. పరసంబంధమైన జ్ఞానాన్ని ప్రభు మనకు నేర్పును గాక. మన జ్ఞానవంతులుగా మార్చబడదుము గాక. శరీర బలం కన్నా జ్ఞానమే గొప్పది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక బస్సు అంటే చాలా కాలం క్రిందట చెప్పేవాళ్ళం ఇది. ఒకడు బస్సు ఎక్కాడంటండి. బస్సు డ్రైవ్ చేస్తున్న డ్రైవరు, చాలామంది ఉన్నారండి, చాలామంది పాసింజర్స్ బస్సులో ఉన్నారండి. ఆ బస్సు వెళ్తూ ఉంది. ఒక చోటుకు వచ్చేసరికి ఒక కాఫీ బ్రేక్ కోసం ఒక చోట ఆపి ఆ కాఫీ కోసం అందరూ కాఫీ టీల కోసం టిఫిన్ కోసం అందరూ దిగారండి. ఆ తర్వాత డ్రైవర్ వచ్చేసి బస్ స్టార్ట్ చేసి ఏంటండి గేర్ వేద్దామని చూస్తే ఆ బస్ గేర్ రాడ్ లేదంట. ఏమైందని వెతుక్కుంటూ ఉంటే ఆ ఫ్రంట్ సీట్లో ఒకటి ఇలా చూస్తూ ఉన్నాడంట. 2 సీటుకి సరిపడే ఈయన ఉంటాడు. అంటే మన బాడీ షేమింగ్ చేయడం కాదు కానండి, అంటే ఆయన బలవంతుడు అని చెప్తున్నాను. బలవంతుడు ఇలా చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం ఎదుగుతున్నావు అని అడిగాడు. బాబు ఇక్కడ బస్సు గేర్ రాడు ఉండాలంటే నేను ఎక్కిన గాడి నుండి చూస్తున్నా. ఆ గేర్ రాడు తీసుకుని ఇట్టంటావు అట్టంటావు దాన్ని విరగ్గొట్టలేకపోతున్నావు. నేను చూస్తా ఉన్నాను. అందుకే నువ్వు దిగిపోగానే విరగ్గొట్టి సీట్ కింద పెట్టాను చూడు తీసుకోమని ఇచ్చాడట. ఒరే పిచ్చోడా, దున్నపోతులా ఉన్నావు కదరా, మనిషి పెరిగితే సరిపోతుందిరా, బుద్ధి లేదురా అసలు. ఈ గేర్ రాడ్ లేకపోతే బస్సు ముందుకు వెళ్ళదురా. అలాగా నేను ఎలాగో అనుకోనని అన్నాడు. అంటే మన భుజబలము కండబలం ఉంటే సరిపోలేదండి, మనకు జ్ఞానం ఉండాలి. అది పరసంబంధమైన జ్ఞానం అయి ఉండాలి. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఇంకొక చివరి మాట చెప్పి నేను ముగిస్తాను, టైం కూడా వేగంగా పరిగెత్తుతుంది. కీర్తన గ్రంథం 143వ కీర్తన 10వ వచనం. 143వ కీర్తన 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పు. నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తించినట్లు నాకు నేర్పండి. నీవే దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించేటట్లు నాకు నేర్పండి అని ప్రార్థన చేశాడు కీర్తనగాడు. ప్రియులారా, 3వదిగా ఆయన చిత్తానుసారంగా నడవడం మనం నేర్చుకోవాలి. అది ప్రభు మనకు నేర్పాలి. ఆమె మనకు రకరకాలమైన మనిషికి స్వచిత్తం ఉంటుంది. నాకు ఇలాగే వచ్చు, నేను ఇలాగే చేస్తాను. నీవేవుడు నాకు చెప్పడానికి? నీవు మధ్యలో రావద్దు, నీవు తల పెట్టొద్దు. నీవు కానీ నీ ఎంటర్ అయ్యేవనుకో నేను పక్కకి వెళ్ళిపోతాను. పూర్తిగా నా హ్యాండ్ ఓవర్లో ఉంచితే నేను చేస్తాను. నీవు వచ్చి మళ్ళీ తలబెట్టావు అనుకో నాకు కుదరదు, నేను వెళ్ళిపోతాను పక్కకి. అర్థమైందండి? నాకు ఇలాగే తోస్తుంది, నాకు ఇలాగే నస్తుంది, నా ఇష్టం కాదమ్మా. ఈ డ్రెస్ కోడ్ బాగాలేదమ్మా, కొంచెం శుభ్రంగా బట్టలు వేసుకుంటే బాగుంటుంది, 10 మంది ఉండే చోట నాకు ఇలాగే నస్తుంది. నా ఒళ్ళు, నా ఇల్లు, నా డ్రెస్సు, నేను ఎలాగైనా ఉంటాను. ఆ మాత్రం స్వేచ్ఛ లేదా అని అంట కదమ్మా. నలుగురికి అది అభ్యంతరకరంగా ఉంది కదమ్మా, ఎవరికి అభ్యంతరకరంగా మనం ఉండకూడదు అని అంటే నా ఇష్టం అండి పాస్టర్ గారండి, మీకు నస్తే చెప్పండి వస్తాం, లేకపోతే మానేస్తాం అనేవాళ్ళు కూడా లేకపోలేదు. నా ఇష్టం, స్వచిత్తం, నాకు ఇలాగే వచ్చు, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే బ్రతుకుతాను, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని తమ స్వచిత్తాన్ని నెరవేర్చుకునే వాళ్ళు ఒక గుంపు. దేవుని కూడా పక్కన ఉండమంటారు వాళ్ళు. దేవుని కూడా నీ పక్కన ఉండి ప్రభువా, అది కాదురా నీవు దేవుడు అవ్వచ్చు, ఏం చేయాలి ఇప్పుడు, పక్కనుండు నేను చేస్తానుగా అనేవాళ్ళు ఉన్నారు. ప్రభా నీవు బోధించావా, బోధించడం నీ పని, అనుసరించాలి లేదా అది మాకు విడిచిపెట్టిన విషయం, మేము ఫాలో అవ్వలేదు, తర్వాత మేము ఆలోచించుకుంటాం.
ప్రభు నీ పక్కన ఉన్న అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఇంకొంతమంది సాతాను చిత్తానుసారంగా కొంతమంది ఉంటారు. సాతాను కొందరిని ప్రేరేపిస్తాడు. సాతాను ఆలోచన చేత కొంతమంది నడిపించబడుతుంటారు. సాతాను మనుషుల ఆలోచనలోకి వచ్చేసి వాళ్ళ ఆలోచనలు చెరిపి ఆయన అనుకున్నదంతా కూడా అతని జీవితంలో చేయాలని అంటూ ఉంటారు. చీకటి శక్తులు పట్టిన వాళ్ళు కొంతమంది కుంభాలు తింటుంటారంట. అంటే దానికి తినాలని ఉంటుంది. పాప వీడికి అసలు తిండి అంటేనే పడదండి. ఫుడ్ అంటే దూరంగా ఉంటాడు. విపరీతమైన డైట్, ప్రైజ్ ది లార్డ్, మహా డైట్ మెయింటైన్ అండి. కార్బోహైడ్రేట్స్ తిండనమాట. ఎప్పుడు ప్రోటీన్ ఫుడ్డే. కొంతమంది వాళ్ళే వండుకుంటారు. అన్నం అంటే దగ్గరకు రానివ్వడు. అలాంటి వాడు మరి ఏదో స్పిరిట్ పట్టిందంటండి, కేజీలు తింటాడు. ఆ మధ్య నాకు ఒక అక్క చెప్పింది అనమాట, అన్న నాకు ఏమైందో తెలియదు, 5 కేజీలు అన్నం తినేసారు. ఎన్ని కేజీలు? 5 కేజీలు అన్నం వండామన్నా, బంధువులు వస్తారని, ఎవరో వస్తారు, ఫ్రెండ్స్ వస్తారని కూర్చొని 5 కేజీలు అన్నం తినేసానంటే, అదెంట తిన్నావమ్మా నువ్వు అంటే, ఇంతకుముందు ఎప్పుడన్నా తిన్నావు అంటే, ఇంతకుముందు ఎప్పుడు తినలేదన్నా, మొదటిసారి తిన్నానన్నా, మళ్ళీ తింటానేమో తెలియదు కానన్నా, ప్రస్తుతానికి ఇప్పుడు ఒకసారి తిన్నాను. ప్రైజ్ ది లార్డ్. కొందరిని దురాత్మ ప్రేరేపిస్తూ ఉంటుంది. మీరు చూడండి, నీ పేరేంటయ్యా? ఇప్పుడు నా పేరు ఏమిటని అడిగితే నీ పేరేంట్రా చెప్పాలి. నీ పేరేంటి? కళ్యాణ్. నీ పేరేంటే? శేఖర్. నీ పేరేంటి తమ్ముడు? అభి. నీ పేరేంటి నాన్న? కళ్యాణ. నీ పేరేంటి నాన్న? ప్రశాంత్. ఎవరి పేరు అడిగితే వాళ్ళ పేరు చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. అమ్మ మీ పేరేంటమ్మా? కమిషనర్ గారు. అమ్మా మేరీ గోల్డ్ గారు. ప్రైజ్ కమిషనర్ గారు తల్లి ఏంటండి, మేరీ గోల్డ్ తల్లి పేరు. మనం అడిగితే మన పేరు చెప్తాం. నీ పేరేంటి అడిగితే నా పేరు సేన అంటున్నాడు. అంటే వాడి పేరు కూడా వాడు చెప్పుకోలేడు. అంటే తన పేరు కూడా చెప్పుకోలేని స్థితిలోనికి అపవాది తీసుకెళ్ళిపోయాడు. తన ఇంట్లో ఆయన ఉండాలనుకుంటారు కానీ ఉండనివ్వదు. ఇంట్లో ఉండాలనుకుంటాడు, ఉండనివ్వదు. ఎవరు వాళ్ళ దేహాన్ని గాయపరుచుకుంటారు చెప్పండి? రాళ్లతో తన దేహాన్ని గాయపరుచుకుంటారు. ఎవరు కోరుకుంటారు అట్లా? పూర్తిగా అపవాది స్వాధీనంలోకి వెళ్ళిపోయి, నీ పేరంటే నా పేరు సేన, నేను ఒక్కడిని కాదు, అనేక మంది ఉన్నాం. సాతాను ప్రేరణకు లోనై చివరికి పూర్తిగా సాతాను స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు. సాతాను చేత నడిపించబడుతున్నాడు. సంఖ్యల్లో అతన్ని బంధించలేకపోతుంది. గొలుసులతో కట్టబడి సమాధుల మధ్యలో ఉంటున్నాడు. ఎవరు అతని స్వాధీనపరచుకోలేకపోయారు. ఒంటి మీద వస్త్రం ఉండదు. ఎవరు వస్త్రహీనులుగా తిరగాలనుకుంటారు చెప్పండి? ఎవరు దిగంబరులుగా తిరగాలనుకుంటారు చెప్పండి? వస్త్రహీనుడుగా తిరుగుతున్నాడు. ఎవరు వస్త్రాన్ని కట్టినా ఆయన ఒంటి మీద బట్టలు నిలబడదు, అన్ని తీసేస్తాడు. సాతానుగడి యొక్క ప్రేరణ. యేసుప్రభు ఎప్పుడైతే అపవాదిని గద్దించాడో, ఆ దురాత్మ ఎప్పుడైతే విడిచిపోయిందో, ఆయన వస్త్రము ధరించిన వాడై యేసయ్య పాదాల దగ్గర గుట్టుగా కూర్చున్నాడు. చప్పట్లు కూడా మందరు గట్టిగా. ప్రియులారా, ఈ రాత్రి మనం ప్రార్థన చేసుకోవాలి. నా చిత్తం కాదు అండ్ సాతానుడు నన్ను నడిపించడం కాదు. కొంతమందిని డ్రగ్స్కి, కొంతమందిని గంజాయికి, యువత ఈరోజు గంజాయికి బానిసైపోయి, డ్రగ్స్లకి బానిసైపోయి, త్రాగుడికి బానిసైపోయి, స్మోకింగ్కి బానిసైపోయి, విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు మనుషులు. చిన్నపిల్లల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించడం, స్త్రీల పట్ల దుర్మార్గంగా వ్యవహరించడం, ఇవన్నీ చేసిన వాడు ఎందుకు ఇలా చేసావంటే, ఏదో ఆ సమయంలో అలా చేయాలని అనుకోలేదు. అలాంటి ఆలోచన గతంలో ఎప్పుడు లేదు. ఆ గంజాయి మత్తు వల్ల కావచ్చు, లేకపోతే ఆ త్రాగుడు మత్తు వల్ల కావచ్చు. విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి మూర్ఖంగా నీచమైన పనులకు పాల్పడి ఎదుటి మనిషి జీవితాన్ని పాడు చేస్తూ వాళ్ళ జీవితాన్ని కూడా వాళ్ళు పాడు చేసుకుంటున్నారు. ఇది అపవాది ప్రేరణ. అపవాది చిత్తాన్ని నెరవేర్చడానికి కోసం, సాతాను యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి కోసం సాతానుకు అబంధ హస్తలు నలిగిపోతున్న వాళ్ళు ఎందరో. ప్రేమైన వారారా, నీ చిత్తము కాదు, సాతాను చిత్తం కూడా కాదు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవా నీ చిత్తానుసారముగా ప్రవర్తించినట్లు నాకు నేర్పించండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడును గాక. నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడును గాక. హల్లెలూయా. నా యవ్వన కాలంలో ప్రియులరా, నేను చదువుకుంటున్న రోజులో నా చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి కోసం నేను ఆరాటపడుతున్న రోజులు. నా లైఫ్ గురించి నేనే ప్లాన్ చేసుకుని, నా లైఫ్లో ఇలా ఉండాలి, నేను ఇలాగే మారాలి, ఇలాగే చదువుకోవాలి, నేను ఇలాగ ఉద్యోగం సంపాదించాలి, ఈ కోర్సు పూర్తి చేయాలి, ఇలా ఉండాలి
అని నా జీవితంలో నేను ఒక ప్లాన్ చేసుకొని ఆ ప్రకారంగా అలా ఉండాలని ప్రయత్నిస్తుండేవాడిని. కానీ తల్లి గర్భంలో రూపించబడక మునిపే తన పని కోసం ప్రభు నన్ను ఏర్పరచుకున్నాడు. నేను ఇలా ఉండాలని ప్రభు నిర్ణయించాడు. నేను ఎలాగో ఉండాలని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఈ రెండిటి మధ్యలో ప్రియులరా, నేను దేవుడు నా ఆలోచన ప్రకారంగా నేను ఉండాలని, ఆయన చిత్తం నా లైఫ్లో నెరవేర్చాలని దేవుడు, ఈ మధ్యలో అపవాది నా జీవితంలో ప్రవేశించి దేవుని పనిని నేను నెరవేర్చకుండా అపవాది కబంధ హస్తంలో నలిగిపోయి ప్రాణాలను పోగొట్టుకుని ప్రాణాలు తీసేసుకుని నా ఆత్మను పాతాళానికి తీసుకెళ్లాలని సాతాను నా జీవితంలో పలు విధమైన కార్యాలు తీసుకొచ్చాడు. ఎన్నో పర్యాయాలు ప్రాణాన్ని తీసుకోవడానికి, ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి, చనిపోవడానికి నా అంతటా నేను ప్రయత్నించిన సందర్భాలు ఉన్నాయి. నా ప్రాణం నేను తీసుకోవడం, నా చేతిలో నా ప్రాణాన్ని, నా ఆత్మను హత్య చేయడానికి కోసం నేను ప్రయత్నించిన సందర్భాలు ఉన్నాయి. సాతాను నా ప్రాణాన్ని తీయడానికి కోసం ప్రయత్నించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి. కానీ ప్రియమైన వారా, ఒకానొక సమయం వచ్చినప్పుడు నా ప్రభు వైపు తిరిగి, తండ్రి నీ చిత్తానుసారముగా నేను బ్రతుకున్నట్లు ప్రవర్తించినట్లు నాకు నేర్పమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన పరిపూర్ణమైన చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చాడు. ఆయన చిత్తాన్ని జరిగించట కొరకు ప్రభు నన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన పరిపూర్ణమైన చిత్తాన్ని ఈనాడు ప్రభు నా జీవితంలో నెరవేరుస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, యవనస్తులారా, ఈ రాత్రి ప్రభు సన్న దేవా, నీ చిత్తానుసారముగా ప్రవర్తించినట్లు నాకు నేర్పండి. నీ చిత్తమే నా జీవితంలో నెరవేరు. నా పట్ల నీ గొప్ప సంకల్పం ఉంది. దేవుడు అన్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ మార్గాలు నా మార్గములు వంటివి కాదు. భూమికి పైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో మీ తలంపుల కంటే నా తలంపులు, మీ మార్గం కంటే నా మార్గములు అంత ఉన్నతంగా ఉంది. హల్లెలూయా. మన మనుషులు అండి, మన ఆలోచన చాలా చిన్నగా ఉంటుంది. మన ఆలోచనలు, మన ఉద్దేశాలు ఏదో ఒక చిన్న ఇల్లు కట్టుకొని, పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలు కానీ ఒక 2 సెంట్లు ఒక ఇల్లు కట్టుకొని, నా పిల్లల్ని బాగా చదివించుకొని, ఏదో లోకలో మనం ఇలా బ్రతికితే చాలని ఒకవేళ నీవు అనుకున్నావేమో. నీ పట్ల ప్రభు మార్గాలు, దేవుని యొక్క తలంపులు ఎలా ఉన్నాయో తెలియదు. చిన్న జీవితాలంటే పాస్కర్ అండి ఇంతవరకేనండి అని హద్దులు గీసుకొని, పరిధిని ఏర్పాటు చేసుకొని, ఈ పరిధిలో నా జీవితం ఇలా ఉంటే చాలు, ఇలాగే నా జీవితం గడిచిపోతే చాలు, ఇలాగే నేను కాలాన్ని వెళ్ళబుచ్చుతాను, ఇలాగే నా జీవితం ముగించబడితే చాలని నీవు గీత గీసుకొని బ్రతుకుతున్నావేమో. ఈ రాత్రి దేవాన్ని చిత్తాన్ని నెరవేర్చమని ప్రభుకు అప్పగించుకోగలిగితే ఊహకు మించిన ఉన్నతమైన కార్యాలు ప్రభు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. విజయోత్సవాలతో ప్రభు మీ జీవితాన్ని ఊరేగించబోతున్నాడు. ఊహకందని గొప్ప కార్యాలు ప్రభు మీ జీవితంలో జరిగించునుగాక. నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించుగాక అని మీరు ప్రార్థన చేసుకోగలిగితే ప్రభు తన చిత్తాన్ని నేర్పిస్తాడు నీకు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రం తండ్రి. ఈ రాత్రి కాల సమయము 3వ ఆరాధనని ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రం. అనేక మందిని మీరు తోడుకొని వచ్చినందుకై నీకు స్తోత్రం. పాటల ద్వారా, ఆరాధన ద్వారా మహిమ పొందినందుకు స్తోత్రం. వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకై నీకు స్తోత్రం. మేము ఆత్మ సంబంధంగా ఏమేమి నేర్చుకోవాలో అనేక లేఖనాల ద్వారా స్పష్టంగా నువ్వు తెలియపరిచినందుకై నీకు స్తోత్రం. ఆనాడు శిష్యులు ప్రభాని యొద్దకు వచ్చి యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పినట్లుగా మాకును ప్రార్థన నేర్పుమని అడిగినప్పుడు అయ్యా వారికి పరలోక ప్రార్థన నేర్పించావు తండ్రి. నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అని నీ శిష్యులకు నువ్వు నేర్పించావు. నిజమే నాయనా, నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడవు. సర్వ శరీరులు నీకు ప్రార్థన చేస్తారు, కానీ నీ కుమారులముగా, నీ కుమార్తెలముగా మేము ఎటువంటి ప్రార్థన చేయాలో నువ్వు మాకు తెలియపరిచినందుకు నీకు స్తోత్రం. మా ద్వారా నీ నామము మహిమపరచబడాలని, మీ రాజ్య సభ్యులుగా మేము చేరాలని నువ్వు మాతో మాట్లాడినందుకై ప్రభా నీకు స్తోత్రం. నీ రాజ్యం భోజనము పానము కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందమని నువ్వు సెలవిచ్చావు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఎవరికైనాను తన కుమారుడు తండ్రిని చేపనడిగితే పామునివ్వడు, గురుడ్డునడిగితే తేలునివ్వడు, రాతినడిగితే అయ్యా రొట్టెనడిగితే రాతినివ్వడు.
అని నువ్వు సెలవిచ్చావు ప్రభా. ఈ లోకపరమైన తండ్రులు చెడ్డవారైనప్పటికీ తన పిల్లలకు మంచి ఈవుల్నిస్తారు. నువ్వు మా పరలోకపు తండ్రివి, అంతకంటే శ్రేష్టమైన ఈవులను మాకిచ్చే దేవుడవుగా నీవున్నందుకై స్తోత్రములు. అయ్యా, రొట్టె అనగా అంతరంగ పురుషునిలో మేము శక్తి కలిగి ఉండాలని నువ్వు సెలవిచ్చావు. దావీదులో అటువంటి అభిషేకం ఉంది కనుక గొల్యాతుని జయించాడు. మేము కూడా అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి గొల్యాతు వంటి సమస్యలను జయించున్నట్లుగా అయా రొట్టె వంటి ఆత్మ సంబంధమైన బలమును, వాక్య బలమును అయ్యా మీరు మాకు మెండుగా దయచేయండి. చేప అనగా అయ్యా లోతునకు వెళ్ళే ఆత్మీయ అనుభవం అని మమ్మలను హెచ్చరించావు. ఆనాడు పేతురుతో శిష్యులతో లోతునకు దోణెను నడిపించి చేపలు పట్టమన్నప్పుడు విస్తారమైన చేపలు పడినాయి తండ్రి. మా ఆత్మీయ జీవితము కూడా లోతుకి వెళ్ళునట్లుగా మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. అలాగే గురుడ్డు అనగా అయా పరిశుద్ధాత్మ యొక్క అయా కృపను బట్టి మేము రూపాంతరము చెందాలని, మీరు ఆకడలో ఎత్తబడాలి, నీ వలే మార్పు చెందాలని నువ్వు మాట్లాడినందుకై నీకు స్తోత్రం. ఇటువంటి రొట్టె లాంటి, చేప వంటి, గ్రుడ్డు వంటి ఆత్మీయ అనుభవాలు నాకు దయచేయండి. వాక్యం విన్న మా అందరికీ మీరు మెండుగా దయచేయండి. అయ్యా, దావీదు ప్రార్థన చేసినట్లుగా మంచి వివేచన, మంచి జ్ఞానం మాకు నేర్పుమని, పరలోక సంబంధమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానమును మీరు మాకు దయచేయండి. అపోస్తలుడైన పౌలైతే గమలియేలు పాదముల యొద్ద పెరిగినప్పటికీ యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాడని పౌలు సెలవిచ్చినట్లుగా ప్రభా, మేము కూడా క్రీస్తు యేసును సంపాదించుకోవడానికి, అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకోవడానికి మాలో ఒక్కొక్కరికి మీరు మాకు సహాయం చేయండి. అయ్యా, మాకు ఏవేవి లాభకరముగా ఉన్నాయో వాటన్నిటినీ నష్టముగా ఎంచుకోవడానికి కూడా మీరు మాకు సహాయం చేయండి. పై నుండి వచ్చే జ్ఞానం పవిత్రమైనది, సమాధానకరమైంది, సులభముగా లోబడినది, వేషధారణ పక్షపాతము లేనిది, మంచి ఫలములతో నిండుకున్నది. అటువంటి జ్ఞానమును మీరు మాకు దయచేయండి. అయా, లోక జ్ఞానమును మాలో నుంచి కొట్టివేయండి ప్రభా. పర సంబంధమైన, ఆత్మ సంబంధమైన దైవ జ్ఞానం మీరు మాకు దయచేయండి. జ్ఞానం కలవాడే బలవంతుడు, జ్ఞానవంతుడు భక్తిహీనుని చెదరగొడతాడు. జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని, తల్లిని సంతోష పెడతాడు కనుక అటువంటి దైవ జ్ఞానం మాలో ఒక్కొక్కరికి మీరు దయచేయండి. దేవా, నా దేవుడవు నీవే, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుమని దావీదు మహారాజు సెలవిచ్చినట్లుగా మాలో స్వచిత్తం ఉంటే దూరపరచండి. సాతాను చిత్తం నెరవేర్చే వారంగా మేముంటే దూరపరచండి. ఆనాడు సేన అనే దెయ్యం పట్టిన వ్యక్తి సమాధుల్లో కాపురం ఉన్నాడు. సంకెళ్లను కూడా తండ్రి అతడు తుత్తునీలుగా వెరగొట్టాడు. నిజమే తండ్రి, అపవాదికి మేము చోటు ఇయ్యకుండగా మా స్వచిత్తాన్ని కూడా మేము దూరపరుచుకొని నీ చిత్తము చేయుటకు మీరు మా కృప చూపండి. అయ్యా, ఈ దీన శరీరములో మీ చిత్తము నెరవేర్చుటకు ప్రభువా మేము వచ్చి ఉన్నాం తండ్రి. కృపను దయచేయండి. ఈ 3 ఆత్మీయ అనుభవాలు మాకు దయచేయండి. ఆత్మ సంబంధమైన ప్రార్థన, ఆత్మ సంబంధమైన జ్ఞానం, పరిశుద్ధాత్మ దేవాని చిత్తానుసారంగా నడుచుటకు నాకు మాకందరికీ కృప దయచి, ఈరోజు విన్న వాక్యానుసారంగా మేము నడిచి మీరు ఆకడలో ఎత్తబడాలి నాయన. నువ్వు త్వరగా రాబోతున్నావు. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చుచున్న దినాల్లో మేము ఉంటున్నాం కనుక మేము ఆత్మీయంగా లోతుల్లోకి వెళ్ళాలి, ఒక అభిషేకం పొందుకోవాలి, ఆత్మ పూర్ణులుగా మార్చబడాలి, రూపాంతరము చెందాలి, మీరు ఆకడలో ఎత్తబడాలి ప్రభా. నాయన, అటువంటి ఆత్మీయ అనుభవాలు ఈ వాక్యం విన్న నాకు మాకందరికీ దయచేయండి. వాక్యం చెప్పిన మీ సేవకుని బలపరిచి వాడుకున్నారు, ఇంకను అభిషేకించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, కృప వెంబడి కృప పొందుకొని, అత్యధికమైన కృప పొందుకొని బలముతో సాగిపోవుటకు మీరు సహాయం చేయండి. ఆరాధనలో పాల్గొన్న మమ్మల్ందరినీ ఇటువంటి ఆత్మీయ అనుభవాల్లోకి నడిపించి మీరు ఆకడకు నిత్య రాజ్యానికి సిద్ధపరచమని మా కొరకు త్వరగా రానయ్యున్న యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, ప్రార్థన నేర్చుకోవాలని, మంచి జ్ఞానము నేర్చుకోవాలని,
ఆయన చిత్తం చేయటం నేర్పించబడాలని ఎందరైతే తీర్మానంతో ప్రార్థన చేసుకున్నారో వారందరికీ కూడా సర్వోన్నతుని యొక్క కృప సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. లేలుయా, లేలుయా, లేలుయా.